అనుకున్నట్టుగానే స్పిరిట్ విలన్ని కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇదే కనుక నిజమైతే స్పిరిట్ గ్లోబల్ మార్కెట్ని షేక్ చేయడం పక్కా. ప్రభాస్కి తండ్రిగా సీనియర్ స్టార్ని లాక్ చేసి దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్ చేసిన మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్. ఇంతకీ స్పిరిట్లో యాక్ట్ చేసే విలన్ ఎవరు? ఆ సీనియర్ స్టార్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన ది రాజాసాబ్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాలేదు. అయితే ప్రభాస్ మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ విషయాల్ని పక్కన పెట్టి ఒకవైపు హనురాగుపుడి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు స్పిరిట్ అండ్ దాని తర్వాత కల్కి 2 కోసం రెడీ అవుతున్నారు. ఇకపోతే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి కాంబోలో రాబోతున్న మూవీ స్పిరిట్ అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లో రూపొందుతున్నటువంటి ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. మూవీ అనౌన్స్మెంట్ నుంచే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ముఖ్యంగా విలన్ క్యారెక్టర్పై భారీ ఊహాగానాలు హాట్ టాపిక్గా మారాయి. అయితే సినిమా ప్రకటించినటువంటి వెంటనే కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ విలన్గా కనిపిస్తున్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విలన్గా యాక్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ది అవుట్లాస్, ట్రైన్ టు బూసాన్ వంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు డాన్ లీ. ఈ నటుడు స్పిరిట్లో ఉంటే సినిమా గ్లోబల్ రేంజ్కి వెళ్ళిపోతుందనే చర్చ గతంలో మొదలైంది. కొన్ని కొరియన్ మీడియా వర్గాలు కూడా ఈ పేరును ప్రస్తావించడంతో రూమర్స్కు మరింత బలం చేకూరింది. అయితే మూవీ టీం నుంచి ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వంగా కూడా స్పష్టత ఇవ్వకుండా మౌనం పాటించడం సస్పెన్స్కు మరింత పెంచింది. లేటెస్ట్గా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిమానులు విలన్ గురించి ప్రశ్నించగా మీరు అనుకున్నట్లే జరుగుతుంది అనేటువంటి వంగా సమాధానం ఫ్యాన్స్కు మరింత పెద్ద హింట్లా మారింది. ఇది డాంగ్లీ ఎంట్రీ సంకేతమా, లేక కేవలం సస్పెన్స్ కొనసాగించడానికేనన్న చర్చ కూడా కొనసాగుతుంది. స్పిరిట్ సినిమాను కేవలం పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా తీర్చిదిద్దాలనేటువంటి ప్లాన్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఏషియన్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కొరియన్ యాక్టర్తో పాటు కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్లను కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. తెలుగు సినిమాకు లేటెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఈ సిచ్యువేషన్స్లోనే అంతర్జాతీయ యాక్టర్స్ను టాలీవుడ్కు తీసుకురావడం కొత్త ట్రెండ్గా మారింది. ఈ లిస్టులో ఇప్పుడు వంగా కూడా చేరతాడా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రభాస్కు ఇప్పటికే భారీ ఓవర్సీస్ మార్కెట్ ఉంది కాబట్టి అలాంటి స్టార్తో గ్లోబల్ యాక్షన్ ఇమేజ్ ఉన్న డాన్లీ స్క్రీన్పై కనిపిస్తే ఓవర్సీస్ బిజినెస్కు అదనపు బలం చేకూరడం ఖాయం. ఇకపోతే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఇప్పటికే యానిమల్తో వైలెన్స్ను కొత్త కోణంలో చూపించినటువంటి వంగా స్పిరిట్లో ఇంకా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు. మార్చ్ 1న డాన్లీ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజున ప్రత్యేక పోస్టర్ లేదా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వంగా టీం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందా, లేక సస్పెన్స్ ఇంకా కొనసాగిస్తుందన్నది వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ టైంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్కు సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ ఫోటో ఏంటి అంటే, స్పిరిట్లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసిందే. అయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్లో వివేక్ ఓబ్రాయ్ అండ్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని టీ సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మ్యూజిక్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ఇక ప్రభాస్ తండ్రి పాత్ర కోసం మొదట చిరంజీవిని సంప్రదించారని, అయితే ఆయన నిరాకరించడంతో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి పేరు పరిశీలనలో ఉందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అఫీషియల్గా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ గాయాలతో కట్లు కట్టుకుని ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్నటువంటి ప్రభాస్ బ్యాక్ లుక్ ఆడియన్స్లో భారీ ఇంట్రెస్ట్ని రేపింది. హీరోయిన్ తృప్తి డిమ్రీ కూడా సిగరెట్ వెలిగిస్తున్నటువంటి సీన్ వంగ మార్క్ స్టైల్కు నిదర్శనంగా నిలిచింది. అయితే అది కేవలం బ్యాక్ లుక్ మాత్రమే. ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఫోటో ఫ్రంట్ లుక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అద్దం ముందు నిలబడి సిగరెట్ వెలిగిస్తున్నటువంటి స్టైలిష్ లుక్లో కనిపిస్తున్న ఆ ఫోటోను ఫ్యాన్స్ స్పిరిట్ లీక్ స్టిల్గా షేర్ చేస్తున్నారు. అయితే ఇదే అసలు చర్చకు దారితీసింది. ఈ ఫోటో నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిందా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిందా అన్నటువంటి డౌట్లు కూడా ఉంది. లేదంటే ఫ్యాన్ మేడ్ ఇమేజా అని కూడా అన్నది క్లారిటీ లేని ప్రశ్నగా మారింది. బట్ మూవీ టీం మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవడంతో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరల్ అవుతున్నటువంటి ఫోటో నిజమో కాదో పక్కన పెడితే ఆ లుక్ మాత్రం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ కాలంలో ఇంత మాస్, ఇంత ఇంటెన్స్ లుక్లో ప్రభాస్ కనిపించలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్పిరిట్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇలా స్పిరిట్ లీక్ స్టిల్ అంటూ వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటోపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాతే నిజం బయటపడుతుంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, స్పిరిట్పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే స్పిరిట్ అనే సినిమా స్టార్టింగ్ స్టేజ్ నుంచే అనౌన్స్మెంట్ నుంచే అంత భారీ హైప్ క్రియేట్ అయినటువంటి సినిమా.
ఎందుకంటే గతంలో అంటే ప్రభాస్ చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్పిరిట్ ఒక ఎత్తు. ఎందుకంటే దానికి డైరెక్టర్ అంటే ప్రభాస్ కటౌట్కి అక్కడ మేజర్గా ఏదైతే సందీప్ రెడ్డి వంగ లాంటి మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్ ఎలా డైరెక్ట్ చేస్తాడు అండ్ ప్రభాస్ లుక్ని ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే ఇందులో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఆయన రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూస్తేనే ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. కంప్లీట్గా ఒక రగ్గడ్ లుక్లో అయితే ఉండబోతుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాదు, మోస్ట్ వైలెన్స్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే ఆ దెబ్బలు అండ్ ఆ సిగరెట్ ఆ బాడీ అంతా అండ్ దానికి తోడు అంటే ప్రభాస్ ఏం చేసినా కానీ లేకపోతే సపోర్ట్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ అంటే వైఫ్ కావచ్చు లేదంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఇలాంటి ఒక క్యారెక్టర్ తృప్తి డిమ్రిని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఏదైనా ఎంతటి మొండివాడైనా లేకపోతే ఎంత క్రూరుడైనా ఎలాంటి క్యారెక్టర్ ఉన్నా అంత వైలెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ని కూడా లవ్ చేసేటువంటి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టరే తృప్తి ప్లే చేస్తున్నది అనే దానికి ఒక నిదర్శనంగా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడుతూ ఉండడం జరిగింది. అయితే మేజర్గా మనకు తెలుసు ఇన్ కేస్ ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ కంటే ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో సమ్ డిఫరెన్సెస్ చాలానే ఉంటాయి. బట్ లుక్ వైజ్ మాత్రం నిజంగా ఆ లవ్ని ఆ ట్రూ లవ్ని ఈజీగా మెన్షన్ చేస్తారంటే ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంలో ఆ పోస్టర్ అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ అది ఎలాంటిదైనా కానీ ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు లేకపోతే అరాచకం కావచ్చు, ఏది చేసినా ఒక ఏదైతే యానిమల్లో రష్మిక ఎలా రణబీర్కి కనుక సపోర్ట్ చేసిందో అలాంటి ఒక క్యారెక్టర్స్ అంతకంటే ఇంకెక్కువ డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా ఇక్కడ తృప్తి ప్లే చేస్తుందని అయితే తెలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్స్ కోసం ఏదైతే ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ బ్యాక్గ్రాఫ్లో రాబోతుంది కాబట్టి అండ్ ఇతనే ఇంత వైలెన్స్గా ఉన్నారంటే తండ్రి ఎలా ఉంటాడో అన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. అది మాత్రం మేజర్గా అటు చిరునా లేకపోతే మమ్ముటీనా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ భూతం షాట్ నుంచి వెళ్ళి చిరంజీవి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. దానికి మరి మేబీ ఆయన యాక్సెప్ట్ చేశారా స్టోరీని లేకపోతే చేయరా అనేది తెలియదు కానీ బట్ ప్రభాస్కి తండ్రిగా అంటే ఆబ్వియస్లీ అండ్ అది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అంటే అది గ్లోబల్ లెవెల్లో రీచ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ చేసేటువంటి అవకాశాలే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ దీంట్లో మెగాస్టార్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తండ్రి క్యారెక్టర్ కోసం ఒక పార్ట్ మాత్రమే కాబట్టి తక్కువ మొత్తంలో డేట్స్ అవసరం పడతాయి కాబట్టి ఆ క్యారెక్టర్ ఏదైతే ఆ క్యామియో ఉందో అది మెగాస్టార్ ప్లే చేయబోతున్నాడన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో గతంలోనే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సో ఇది కనుక నిజమైతే మాత్రం అటు మెగాస్టార్ ఇటు రెబల్ స్టార్ అటు డాంగ్లీ అండ్ ఇక దీంట్లో తరుణ్ శ్రీకాంత్ ఇలాంటి ఒక యాక్టర్స్ కూడా చాలామంది ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఈ కాస్ట్ అంతా కనుక నిజంగా ఈ సినిమాలో ఉన్నట్లయితే మాత్రం సినిమా గ్లోబల్ లెవెల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఒక సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి. సో చూడాలి మరి ఈ మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్కి ఆ ప్రభాస్ లాంటి కట్అవుట్ తోడైతే సినిమా ఎలా ఉండబోతుంది అండ్ ఏంటి అనేది అయితే మరికొద్ది రోజుల్లో అయితే తెలియాల్సి ఉంది. మార్చ్ 1 మాత్రం డాంగ్లీ ఉంటాడా ఉండడా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రానుంది. సో మరి స్పిరిట్ ప్రాజెక్ట్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.